డిమాండ్ పవర్ గురించి చెప్పండి మీ అభిప్రాయం. అతను చాలా స్ట్రాంగ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం డిమాండ్ పవన్ రీతు గురించి బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉంది, డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం. ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న. అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాకే ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు. మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా. సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా. నా కొడుకుని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను. 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది వేరే, చూశారు లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న. మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో. మీరు చెప్పాలి, మీ నోట్ వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రాదు, నాకు తెలుసు రాదన్న. అన్న చెప్తున్నాను కదా అన్న. అదే అదే అన్న. అంటే ఒక్కొక్క మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా. అది ఫ్రెండ్షిపే నడుస్తుంది అన్న. ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్. వాళ్ళు ఉంటారో లేదో, నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగున్నాను బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూపర్స్ మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి అన్న. ఫోన్ లేదు అన్న. కొట్టాలనే అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అందరూ ఈ 5 ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్సే అన్న, అందరూ ఫ్రెండ్స్. అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. తెలుగు ప్రజలకి మీరు ఒక కమెడియన్ గా పరిచయం కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. దానిపైన ఏం చెప్తారు సార్? అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. సార్ మళ్ళీ వెళ్తాను కదికి, అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. అంటే 1 weekలో నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు.